అన్న నేను ఈరోజు ఇక్కడ నిజామాబాద్ పరిధిలో కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది సార్ దగ్గరికి. ఎందుకు వచ్చానంటే ఇప్పుడు మా పరిధిలో ఎస్ఐ కోటగిరిలో ఎస్ఐ పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు మట్టుకు అక్కడ ఏం చర్యలు మా అమ్మమ్మను శవాన్ని కాల్చుకొని మమ్మల్ని కుల బహిష్కరణ చేసి మమ్మల్ని మాకు జీవనోపాధి కూడా కల్పించకుండా కనీసం ఇంటికి కూడా ఎవరు మాట్లాడకుండా మాకు కుల బహిష్కరణ చేసి వాళ్ళపైన మేము చాలా దగ్గర అప్లికేషన్లు ఇచ్చుకున్నాము. కానీ వాళ్ళు ఎవరు స్పందించకపోగా ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ సార్ దగ్గరికి వచ్చి మా బాధని సార్తో ఒక కంప్లైంట్ ద్వారా సార్కి ఇచ్చినాము. ఈ మొత్తం డీటెయిల్స్ ద్వారా సార్ కూడా స్పందించి మా పట్ల హామీలు కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మా ఎస్ఐ పరిధిలో ఉన్న ఇక్కడ మా జీవనోపాధికి కూడా చాలా భంగం వాటిల్లింది. దీని పట్ల ఏం చేయలేకపోతున్నాము. అదేంటంటే మాకు కనీసం ఎవరు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు మాట్లాడని పరిస్థితి. కాబట్టి నాకు అన్న చిన్న పిల్లలు ఉంచుకొని నేను ఈ పరిస్థితికి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎవరు సపోర్ట్ లేదు, ఒక మీడియా సహకారం తప్ప ఇంకా ఏం లేదు నాకు. కాబట్టి నేను నా పట్ల దయచేసి ఈ సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏసీపీ సార్ కానీ జిల్లా కలెక్టర్ సార్ కానీ సార్ అయితే స్పందించి ఖచ్చితంగా నా పట్ల చర్యలు తీసుకొని న్యాయం అయితే వేస్తా అంటున్నారు కలెక్టర్ గారు. కాబట్టి దీనిపై స్పందించి నాకు ఖచ్చితంగా మా అమ్మమ్మ విషయంలో ఈ కుల బహిష్కరణ విషయంలో న్యాయం చేయగలుగుతారని కోరుకుంటున్నాను.